నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతిలో 11వ అంకానికి స్వాగతం. ఆది పర్వంలో ఉన్నాం. పౌలోమ పర్వం ఇది. ఇక్కడ కథా ప్రవేశం అంటాడు. అంటే మహాభారతంలోకి డీప్గా వెళ్ళే ముందరే ఉగ్రశ్రవుల వారు ఏం చేశారంటే మహర్షుల చరిత్రలు క్లుప్తంగా అలా అలా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట ఆయన. ఎందుకనంటే ఎవరి ఉదంతం ఎక్కడ వచ్చినా కూడా ఒక్కసారి వెతుక్కోకుండా అందరికీ ఆ కథాంశం తెలియాలి కాబట్టి. అలాగే దాంట్లో ఉన్న సూక్ష్మం, ఆ కాన్సెప్ట్ ఏమిటి అన్నది కథారూపంలో ఇక్కడ చెప్పారు ఆయన. లోమహర్షణపుత్ర ఉగ్రశ్రవా సౌతి పౌరాణికో నైమిషారణ్యే శౌనకస్య కులపతేర్ద్వాదశవార్షికే సత్రే ఋషీనభ్యాగతానుపస్థస్థే పౌరాణికః పురాణే కృతశ్రమస్స కృతాంజలిస్తానువాచ కిం భవంతః శ్రోతుమిచ్చంతి కిమహం బ్రవాణీతి తం ఋషయ ఊచుః. పరమం లోమహర్షణే వక్ష్యామస్వాంనః ప్రతివక్ష్యసి వచ శుశ్రూషతాం కథాయోగం నః కథాయోగే తత్ర భగవాన్ కులపతిస్తు శౌనకోऽగ్నిశరణమధ్యాస్తే యోసౌ దివ్యాః కథావేద దేవతాసుర సంశ్రితాః మనుష్యోరగ గంధర్వ కథావేద చ సర్వశః స చాప్యస్మిన్ మఖే సౌతే విద్వాన్ కులపతిర్ద్విజః దక్షో ధృతవ్రతో ధీమాట్ శాస్త్రే చారణ్యకే గురుః సత్యవాది శమపరస్తపస్వి నియతవ్రతః సర్వేషామేవ నో మాన్యః స తావత్ ప్రతిపాల్యతాం తస్మిన్నధ్యాసతి గురావాసనం పరమార్చితం తతో వక్ష్యసి యత్వాం స ప్రక్ష్యతి ద్విజసత్తమః. సౌతిరువాచ ఏవమస్తు గురౌ తస్మిన్ ఉపవిష్టే మహాత్మని తేన పృష్టః కదా పుణ్యా వక్ష్యామి వివిధాశ్రయాః శోధ విపర్షభः సర్వం కృత్వా కార్యం యథావిధి దేవాన్ వాగ్భిః పితృనద్భిస్తర్పయిత్వా జగామః యత్ర బ్రహ్మర్షయः సిద్ధాః సుఖాసీనా ధృతవ్రతాః యజ్ఞాయతనమాశ్రిత్య సూతపుత్రపురస్సరాः ఋత్విష్వథ సదస్యేషు స వై గృహపతిస్తదా ఉపవిష్టేషు ఉపవిష్టः శౌనకోధాబ్రవీదిదం. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి కథాప్రవేశో నామ చతుర్థోధ్యాయः. ఉగ్రశ్రవుల వారి దగ్గరికి అందరూ వచ్చి కూర్చున్నారు. చాలా విషయాలు చెప్పమన్నారు. గతంలో చెప్పుకున్నాం మనం ఈ సంగతి. అయితే వారేమన్నారంటే శౌనక మహాముని కూడా ఉన్నారు, మరి ఆయన ఏం చెప్తారో వింటాం, అది కూడా మంచిదే కదా అన్నాడు ఆయన. సుఖాసీన ధృతవ్రతా. ఈ ధృతవ్రతుడు అనే మాట వేదంలో చాలా చోట్ల వస్తుంది. నిషసాద ససాద ధృతవ్రతౌ యజుర్వేదంలో. అంటే చాలా చక్కని
ప్రయోగం అది. ధృతవ్రతా అంటే కూర్చున్నాం, ఇంకా తిరుగులేదు మాకు. అంటే వ్రతధరులు అని అర్థం. అంటే వాళ్ళు నిరంతరం దీక్షలోనే ఉంటారు. అయితే శౌనక మహాముని గురించి ప్రస్తావించిన తర్వాత వారేమన్నారో విందాం. పంచమోధ్యాయం. శౌనక ఉవాచ పురాణమఖిలం తాత పితా తేధీతవాన్ పురా కచ్చిత్ త్వమపి తత్ సర్వమధీశే లౌమహర్షణే. పురాణే హి కథా దివ్యా ఆదివంశాశ్చ ధీమతాం కథ్యంతే ఏ పురాస్మాభిః శ్రుతపూర్వాః పితుస్తవ. తత్ర వంశమహం పూర్వం శ్రోతుమిచ్ఛామి భార్గవం కథయస్వ కథామేతాం కళ్యాహ స్మ శ్రవణే తవ. ఆయన ఏమన్నాడంటే, స్వామి బాగుంది, అయితే రకరకాల రాజర్షులు బ్రహ్మర్షుల గురించి చాలా చోట్ల చెప్పగా మీరు విని ఉంటారు. ప్రప్రథమంగా భృగువంశం యొక్క వర్ణన మీరు చెబితే వినాలనుంది అన్నాడు ఆయన. ఎవరు? శౌనకుడు. సౌతిరువాచ యదధీతం పురా సమ్యక్ ద్విజశ్రేష్ఠైర్మహాత్మభిః వైశంపాయన విప్రాగ్రైస్తైశ్చాపి కథితం యథా యదధీతం చ పిత్రా మే సమ్యక్ చైవ తతో మయా తావత్ శృణుష్వ యో దేవైః సేంద్రైః సర్షిమరుద్గణైః పూజిత ప్రమరో వంశో భార్గవో భృగునందన. ఇమం వంశమహం పూర్వం భార్గవం తే మహామునే నిగదామి యథాయుక్తం పురాణాశ్రయ సంయుతం. భృగుర్మహర్షిర్భగవాన్ బ్రహ్మణా వై స్వయంభువ వరుణశ్చ క్రతౌ జాతః పావకాదితి న శ్రుతం. భృగోః సుత ఇతః పుత్రశ్చ్యవనో నామ భార్గవః. అలాగే అన్నాడు ఆయన. దేవతలు, ఇంద్రులు, ఋషులు, మరుద్గణములు అందరి ద్వారా అందరి చేత పూజింపబడే సర్వశ్రేష్టమైన భృగువంశం ఉన్నది, దాని గురించి చెబుతానన్నాడు. స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు వరుణ యజ్ఞంలో భృగు మహర్షిని అగ్ని నుంచి పుట్టించాడు ఆయన. భృగు మహర్షి యొక్క అత్యంత ప్రియమైన పుత్రుడు చ్యవనుడు. ఆయననే భార్గవుడు అని కూడా అంటారు. చ్యవనశ్చ దాయాధ ప్రమతిర్నామ ధార్మిక ప్రమతేరప్యభూత్పుత్రో ఘృతాచ్యాం రురురిత్యుత. చ్యవనుడి పుత్రుడి పేరు ప్రమతి. మహానుభావుడైన ఘృతాచి అనే అప్సరస ద్వారా ఈ ప్రమతికి రురు అనే పుత్రుడు జన్మించాడు. రురోరపి సుతో జజ్ఞే శునకో వేదపారగః ప్రమద్వరాయాం ధర్మాత్మా తవ పూర్వపితామహః. రురుని పుత్రుడు శునకుడు. ఆయన జన్మ ప్రమద్వర గర్భం నుంచి జరిగింది. శునకుడు వేదాల్లోనూ రకరకాల వేదాంగాలలో విద్వాంసుడైన పండితుడు, ధర్మాత్ముడు. ఆయనే మీ పూర్వపితామహుడు అన్నాడు. తపస్వీచ యశస్వీచ శృతవాన్ బ్రహ్మవిత్తమః ధార్మిక సత్యవాదీ చ నియతో నియతాశనః. శౌనక ఉవాచ సూతపుత్ర యథా తస్య భార్గవస్య మహాత్మనః చ్యవనత్వం పరిఖ్యాతం తన్మమాచక్ష్వ పృచ్ఛతః. ఈ భార్గవుడికి చ్యవనుడు అనే పేరు ఎలా వచ్చిందయ్యా అని అడిగాడు శౌనకుడు. సౌతిరువాచ భృగోః సుదయితా భార్య పులోమేత్యభివిశ్రుత తస్యాం సమభవత్ గర్భో భృగువీర్య సముద్భవః. భృగు పత్ని యొక్క పేరు పులోమ. ఆవిడ ఉదరం నుంచి ఈ చ్యవనుడు జన్మించాడు. తస్మిన్ గర్భేథ సంభూతే పులోమాయాం భృగూద్వః సమయే సమశీలిన్యాం ధర్మపత్యాం యశస్వినః అభిషేకాయ నిష్క్రాంతే భృగౌ ధర్మభృతాం వరే ఆశ్రమం తస్య రక్షోధ పులోమాభ్యాజగామః. ఓసారి భృగు మహర్షి స్నానం ఆచరించడానికి ఆశ్రమం నుంచి బయలుదేరి బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో పులోమ అనే పేరుతో ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు అక్కడికి వచ్చాడు. తం ప్రవిశ్యాశ్రమం దృష్ట్వా భృగోర్భార్యా మనిందితాం ఇచ్ఛయేన సమావిష్టో విచేతా సమపద్యత.
రక్షయేన సమావిష్టో విజేత సమపజ్యత అభ్యాగతం తు తద్దక్ష పులోమా చారుదర్శన న్యమంత్రయత వన్యేన ఫలమూలాదినా తథా తాం తు రక్షస్తదా బ్రహ్మన్ రక్ష్యేనాభిపీడితం దృష్ట్వా హృష్టమభూత్ రాజన్ జిహీర్షుస్తామనిందితాం జాతమిత్యబ్రవీత్ కార్యం జిహీషుర్ముదితశుభాం సాహి పూర్వం వృతా తేన పులోమ్నా తు శుచిస్మిత. ఇక్కడ చిన్న తమాషా ఏమిటంటే, ఈ పులోమా అనే ఆవిడ చాలా చిన్నప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు ఆమె తండ్రి ఈ పులోమా అనే రాక్షసుడిని ఉద్దేశించి అంటే భయపెట్టేందుకు వరే ఈ పిల్లని ఎత్తుకెళ్ళిపో అన్నట్ట. ఇక్కడ ఏంటంటే సమస్య, ఆ రాక్షసుడు అక్కడే ఉన్నట్ట ఆ సమయంలో అదృశ్యంగా. ఆ రాక్షసుడు ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయిని నాకు ఇచ్చేశారు అనుకున్నాడు, వరించేశాడు. తాంతు ప్రాదాత్ పితా పశ్చాత్ భృగవే శాస్త్రవత్తదా తస్య తత్ కిల్బిషం నిత్యం హృది వర్తతి భార్గవ ఇదమంతరమిత్యేవం హర్తుం చక్రే మనస్తదా అథాగ్నిశరణే పశ్యజ్వలంతం జాతవేదసం తమ పృచ్చ తతో రక్షః పావకం జ్వలితం తదా శంసమే కస్య భార్యేయమగ్నే పృచ్ఛే ఋతేన వై. ఈ పులోమా అనే రాక్షసుడు ఆమెను వెతుకుతూ చివరికి అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఆయా నువ్వు ఎప్పుడు సత్యమే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి నిజంగా చెప్పు, ఆవిడ ఎక్కడున్నది, ఎవరి పత్ని అయ్యింది అని అడిగేట. ముఖం త్వమసి దేవానాం వద పావక పృచ్ఛతే మయా హీయం వృతా పూర్వం భార్యార్థే వరవర్ణిని పశ్చాదిమాం పితా ప్రాదాద్ భృగవేనృతకారకః స్థేయం యది వరారోహ భృగోర్భార్యారహో గతా తథా సత్యం సమాఖ్యాహి జిహీర్ష్యామ్యాశ్రమాదిమాం స మన్యుస్తత్ర హృదయం ప్రదహన్నివ తిష్టతి మత్పూర్వభార్యాం యది మాం భృగురాపసుమధ్యమాం. అగ్నిదేవుడు చాలా తికమక పడ్డాడు. ఎంచేత అంటే నిజం ఎలా చెప్పాలి, కానీ అబద్ధం చెప్పకుండా అబద్ధం చెప్పడం చాలా అపచారం. అంచేత ఆయనని ప్రెషరైజ్ చేశాడు ఈ పులోమా అనే రాక్షసుడు. సౌతిరువాచ ఏవం రక్షస్తమామంత్ర్య జ్వలితం జాతవేదసం శంకమానం భృగోర్భార్యాం పునః పునరపృచ్ఛత త్వమగ్నే సర్వభూతానామంతశ్చరసి నిత్యతః సాక్షివత్ పుణ్యపాపేషు సత్యం బ్రూహి కవే వచః మత్పూర్వాపహృతా భార్య భృగుణానృతకారిణ సేయం యది తథా మే త్వం సత్యమాఖ్యాతుమర్హసి శ్రుత్వా త్వత్తో భృగోర్భార్యాం హరిష్యామ్యాశ్రమాదిమాం జాతవేదః పశ్యతస్తే వద సత్యాం గిరం మమ. సౌతివాచ తస్సైతత్ వచనం శ్రుత్వా సప్తాచిర్దుఃఖితోऽభవత్ భీతో నృతాంచ శాపాంచ భృగోరిత్య బ్రవీచ్ఛనైః. అగ్నిరువాచ అగ్నిదేవుడు చెప్పాడు, త్వయా వృతా పులోమేయం పూర్వం దానవనందన కింత్వియం విధినా పూర్వం మంత్రవన్న వృతా త్వయా. నిజమే, చాలా చిన్నప్పుడు వరించిన మాట నిజమే, ఆయన ఆ మాట కూడా అన్నాడు ఆ పిల్ల తండ్రి. కానీ నీతో వివాహం చెయ్యలేదాయన, విధిపూర్వకంగా మంత్రోచ్చారణతో పాటు వివాహం జరగలేదయ్యా నీకు. పిత్రాతు భృగవే దత్తా పులోమేయం యశస్విని దదాతిన పితాతుభ్యం వరలోభాన్ మహాయశాః. ఇంచేదంటే ఆయనకి నిన్ను మించిన వరుణ్ణి పొందాలి అనే ఒక కోరిక ఉన్నది. అప్పుడు అధేమాం వేదదృష్టేన కర్మణ విధిపూర్వకం భార్యామృషిర్భృగు ప్రాపమాం పురస్కృత్య దానవ. అంచేత భృగు మహర్షికి ఆయన కన్యాదానం చేశాడు. సేయమిత్యమవగచ్ఛామి నానుతం వక్తుముత్సహే నానుతం హి సదాలోకే పూజతే దానవోత్తమ. అంచేత నాకు తెలిసింది నీకు చెప్పాను, నేను అబద్ధం చెప్పలేను ఓ దానవ శ్రేష్ఠ. లోకంలో అసత్యాన్ని ఎవరూ పూజించరయ్యా అన్నాడు. ఇది శ్రీ మహాభారతి ఆదిపర్వణి పౌలోమ పర్వణి పులోమాగ్ని సంవాదే పంచమోధ్యాయ. చాలా సింపుల్గా చెప్పిన ఎంతో గూఢమైన మాట చెప్పారు ఇక్కడ. పొరపాటుగా కూడా చిన్నపిల్లలతో ఎప్పుడూ కూడా అదిగో వాడు నీకు మొగుడు, సరే దీన్ని తీసుకెళ్ళిపోరా ఇట్లా మాట్లాడడం కానీ, ఇదిగో అల్లరి చేయబోక వాడు వస్తాడు నేను ఎత్తుకెళ్తాడు, లేకపోతే వీడు ఇలా చేస్తాడు, ఇదిగో పూచాడు, ఇలాంటి మాటలు అనవసరంగా మాట్లాడకూడదు. కారణం ఏమిటి అంటే
మన కంట్లకి కనిపిస్తున్నవే మనం చూస్తున్నాం, అవి కూడా పూర్తిగా చూడటల్లా మనం. చూసినవి పూర్తిగా గుర్తు కూడా పెట్టుకోలేము. చాలా అశక్తుడు మానవుడు, గుర్తుపెట్టుకోండి. కానీ చుట్టూతా చాలా ఉంటాయి. సాక్షి దేవతలు ఉంటారు, తథాస్తు దేవతలు ఉంటారు, అష్టదిక్పాలకులు ఉన్నారు. అంచేత అనవసరమైన మాటలు ఏవో మనం చాలా క్రియేటివ్గా వ్యవహరించేసాము అనుకుంటూ పేర్లని మార్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఏవో చెయ్యడం, పిల్లలకి పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏదో చెప్పడం, వాళ్ళ మీద ఏదో అనడం, ఇలాంటివి పొరపాటుగా కూడా చేయకూడదు. మనం నేర్చుకోవాల్సిన నీతి ఇక్కడ చాలా ఉంది. షష్ఠోధ్యాయ. మహర్షి చ్యవన్కా జన్మ. ఇప్పుడు మహర్షి చ్యవనుడు ఎలా జన్మించాడో చూద్దాం. సౌతిరువాచ. అగ్నిరథవచ శ్రుత్వా తద్రక్షపజహారతాం బ్రహ్మన్ వరాహరూపేణ మనో మారుతరం హసా. వెంటనే అగ్నిదేవుడు చెప్పిన మాటలు విని వరాహ రూపాన్ని ధరించి వెంటనే ఆ పౌలోమని పాపం అపహరించాడు. ఈ పులోమ అనే రాక్షసుడు తతస్థగర్భో నివసన్ కుక్షౌ భృగుకులోద్వహ రోషాన్మాతుశ్చ్యుత కుక్షేశ్చవనస్తేన సోభవత్ తందృష్ట్వా మాతురుదరాచ్యుతమాదిత్యవర్చసం తద్రాక్షో భస్మసాద్భూతం పపాత పరిముచ్యతాం. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, వెంటనే పులోమ గర్భం నుండి చవనుడు జన్మించాడు. ఒక్కసారి అలజడికి ఆ చవనుడు ఎలా ఉన్నాడయ్యా అంటే సూర్య తేజస్సుతో ఉన్నాడు ఆయన. ఒక్కసారి కింద పడి ఆయన ఆ రాక్షసుడిని చూశాడు. ఆ రాక్షసుడు వెంటనే పులోమని వదిలిపెట్టేసి భస్మం అయిపోయాడు. సా తమాదాయ శుశ్రోణి ససార భృగునందనం చవరం భార్గవం పుత్రం పులోమా దుఃఖమూర్ఛిత. వెంటనే ఆవిడ కాసేపు మూర్ఛపోయి ఆ తర్వాత లేచి చవనుణ్ణి చంకలో ఎత్తుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. తాం దదర్శ స్వయం బ్రహ్మ సర్వలోక పితామహ రుదతీం బాష్పూర్ణాక్షీం భృగోర్భార్యామనిందితాం సాంత్వయామాస భగవాన్ వధూం బ్రహ్మా పితామహ అశ్రుబిందూద్భవా తస్యాః ప్రావర్తత మహానది. ఆయన ఓదార్చి అమ్మాయిని ధైర్యం చెప్పి పంపించాడు. అప్పుడు ఆవిడ కళ్ళల్లోంచి రాలిన ఆనంద బాష్పాలతో ఒక నది ఏర్పడింది. ఆవర్తంతి శృతిం తస్యా భృగో పత్న్యాస్తపస్వినః తస్యా మార్గం శృతవతీం దృష్ట్వా తు సరితం తదా నామ తస్యాస్తదా నద్యాశ్చక్రే లోకపితామహః వధూసరేతి భగవాన్ శవనస్యాశ్రమం ప్రతి. ఆ నది వధూసర అనే పేరుతో ప్రవహించింది. శవనుడి ఆశ్రమంలో ఆ నది ఉంటున్నది. స ఏవ చ్యవనో జజ్ఞే భృగో పుత్ర ప్రతాపవాన్ తదర్శ పితా తత్ర చ్యవనం తాం చ భామినీం స పులోమాం తతో భార్యాం పప్రచ్ఛ కుపితో భృగు మహర్షి వచ్చాడు. ఈ లోపల చవనుణ్ణి చూశాడు, భార్యను చూశాడు, కథంతా విన్నాడు. అడిగాడు భృగురువాచ. కేనాసి రక్షసే తస్మై కథితాత్వం దుహీర్షతే నహి త్వాం వేద తద్రక్షో మద్భార్యాం చారుహాసిని. ఈ రాక్షసుడికి నా గురించి తెలియదు కదా, ఎవరు చెప్పారు ఈ రాక్షసుడికి, నాకు చెప్పమన్నాడు. తత్వమాఖ్యాహితం హ్యద్య శప్తుమిచ్చామ్యహం వృష బిభేతి కోన శాపాన్మేకస్య చాయం వ్యతిక్రమ. ఎవడో వాడు, సరిగ్గా చెప్పన్నాడు. పులోమ అన్నది అగ్నినా భగవంస్తస్మై రక్షసేహం నివేదిత తతో మామనయద్రక్ష క్రోశంతీం కురురీమివ. అగ్నిదేవుడు ఆ రాక్షసుడికి ఇలా చెప్పాడయ్యా అని చెప్పింది ఆవిడ. అది తెలుసుకుని వాడు వచ్చి నన్ను ఎత్తు వెళ్ళాడంది. సాహం తవ సుతస్యాస్య తేజసా పరిమోక్షిత భస్మీభూతం చ తద్రక్షో మాముత్సృజ్య పపాత వై. సౌతిరువాచ. ఇది శ్రుత్వా పులోమాయా భృగుః పరమమన్యుమాన్ శశాపాగ్నిమధిక్రుద్ధ సర్వభక్షో భవిష్యసి. వెంటనే భృగు మహర్షి కోపం వచ్చి అగ్నిదేవుడికి ఒక శాపం ఇచ్చాడు. అది ఏమిటయ్యా అంటే నువ్వు సర్వభక్షకుడు అవుతావు అన్నాడు.
ఇది శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి అగ్నిశాపే షష్ఠోధ్యాయ. శవనుడు జన్మించగానే రాక్షసుని భస్మం చేయడం వల్ల ఆయన పేరు శవనుడు అని వచ్చిందన్నమాట. సప్తమోధ్యాయ. సౌతిరువాచ సప్తస్తు భృగుణా బధ్నిక్రుద్ధో వాక్యమథాబ్రవీత్ కిమిదం సాహసం బ్రహ్మన్ కృతవానసి మాం ప్రతి ధర్మే ప్రయతమానస్య సత్యం చ వ్రతః సమం పృష్టో యదబ్రవం సత్యం వ్యభిచారోత్ర కో మమ. పృష్టో హి సాక్షీ యస్సాక్ష్యం జానానోప్యన్యథా వదేత్ స పూర్వానాత్మనః సప్తకులే హన్యాత్ తథా పరాన్. ఉగ్రశ్రవుల వారు చెప్తున్నారు. అగ్నిదేవుడు ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు శాపం పెట్టావు, అసలు విషయం ఏమిటయ్యా అంటే, సాక్షిగా ఉన్నవాడు ఎవడైతే విషయం తెలుసుకుని కూడా సాక్ష్యం చెప్పవయ్యా అని అడిగినప్పుడు వేరే విషయం చెప్పినా చెప్పకుండా ఉన్న అబద్ధం చెప్పినా అలా చేసిన వాడి కులం వెనుక 7 జన్మలు 7 తరాలు నాశనం అయిపోతాయ్యా, వాళ్ళందరూ నరకంలోకి వెళతారు. యశ్చ కార్యార్థతత్వజ్ఞో జానానోపి న భాషతే సోపి తేనైవ పాపేన లిప్యతే నాత్ర సంశయ. వాస్తవికమైన రహస్యాన్ని తెలిసి కూడా అడిగినప్పుడు చెప్పకపోతే లేదా మౌనంగా ఉండిపోతాడో వాడు పాపంతో లిప్తమైపోతాడు, దాంట్లో సంశయం లేదన్నాడు. శక్తోహమపి శప్తుం త్వాం మాన్యాస్తు బ్రాహ్మణా మమ జానతోపి చ తే బ్రహ్మన్ కథయిష్యే నిబోధ తత్. యోగేన బహుధాత్మానం కృత్వా తిష్ఠామి మూర్తిషు అగ్నిహోత్రేషు సత్రేషు క్రియాసు చ ముఖేషు చ. చాలా అర్థం చేసుకోవలసిన విషయం ఇది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడిటితో ముడిపడి ఉంటుంది మన సృష్టి యావత్తు. అగ్ని యొక్క తత్వం ఏమిటో అగ్ని స్వయంగా చెబుతున్నాడు. నేను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అన్నది. ఇప్పుడు నేను కూడా నిన్ను శపించగలను అంటే భృగు మహర్షితో చెప్తున్నాడు అగ్ని. కానీ బ్రాహ్మణుల పట్ల అలాంటి పని చెయ్యను నేను చెబుతున్న జాగ్రత్తగా వినుమన్నాడు. యోగేన బహుధాత్మానం కృత్వా తిష్ఠామి మూర్తిషు అగ్నిహోత్రేషు సత్రేషు క్రియాసు చ మఖేషు చ. యోగసిద్ధి వలన అనేక రూపాలలో నేను ఉంటాను. గార్హపత్యం, దక్షిణాగ్ని ఇత్యాది మూర్తులలో, నిత్యకృత్యములైన అగ్నిహోత్రములలో, ఎన్నో సత్రములలో అంటే ఈ యాగాదులలో, గర్భాధానంలో, ఇటువంటి క్రియలలో, జ్యోతిష్ఠోమంలోను యజ్ఞాలలో నేను నిరంతరం నివసిస్తూ ఉంటాను. వేదోక్తేన విధానేన మయి యద్భూయతే హవిః దేవతా పితరశ్చైవ తేన తృప్తా భవంతి వై. ఆపో దేవగణాః సర్వే ఆపః పితృగణాస్తథా దర్శశ్చ పౌర్ణమాసశ్చ దేవానాం పితృభిః సహ. జలము దేవతల స్వరూపం, జలము పితృగణం, దర్శ పౌర్ణమాస యాగములు పితరుల కోసం దేవతల కోసం చేస్తారు. దేవతా పితరస్తస్మాత్ పితరశ్చాపి దేవతాః ఏకీభూతాశ్చ పూజ్యంతే పృథక్త్వేన చ పర్వసు. దేవయానం పితృయానం 2 ఉన్నాయి. ఏ పద్ధతిలో చేసినా, పితరులు సమర్పించినా, దేవతలు సమర్పించినా ఆ 2 కూడా ఒకే రూపంలో పూజలు అందుకుంటారు వాళ్ళు, విడిగా కూడాను. ఇది ఇక్కడ రహస్యం. కానీ దేవతా పితరశ్చైవ భుంజతే మయి అద్భుతం దేవతానాం పితॄణాం చ ముఖమేతదహం స్మృతం. ఆ ఆహుతి అగ్నిలోనే ఇస్తారు, సెపరేట్గా ఉండదు దానికి. ఆ ఇద్దరు దేవతలు పితరులు ఇద్దరూ భక్షిస్తారు. అంచేత నన్ను అంటే అగ్నిని దేవతల యొక్క పితరుల యొక్క ముఖము అంటారు. అదన్నమాట. అమావాస్యాం హి పితరః పౌర్ణమాస్యాం హి దేవతాః మన్ముఖేనైవ హూయంతే భుంజతే చ హుతం హవిః సర్వపక్ష కథం త్వేషాం భవిష్యామి ముఖం త్వహం. అమావాస్య పితరుల కోసం, పౌర్ణమి దేవతల కోసం. ఈ 2 సమయాల్లో నా ముఖంలోంచే ఆహుతినిస్తారు. అంచేత నా ముఖం ద్వారా దేవతలు పితరులు ఇద్దరూ కూడా
హవిస్సుని స్వీకరిస్తారు. నేను సర్వభక్షకుండైనప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని భృగు మహర్షిని ప్రశ్నించాడు. సౌతిరువాచ చింతయిత్వా తతో వహ్నిశ్చక్రే సంహారమాత్మనః ద్విజానాం అగ్నిహోత్రేషు యజ్ఞసత్రక్రియాసు చ నిరోంకారవషట్కారాः స్వదా స్వాహా వివర్జితాः వినాగ్నినా ప్రజాः సర్వాస్తత ఆసన్సు దుఃఖితాः అధర్షయः సముద్విగ్నా దేవాన్ గత్వా బ్రువన్ వచః. అగ్నిదేవుడు వెంటనే అగ్నిహోత్రాలు, బ్రాహ్మణులు ఆచరించే యజ్ఞములు, సత్రములు, సంస్కార సంబంధమైన అన్ని కర్మల్లో ఆయన లీనమైపోయాడు. కాబట్టి అగ్ని స్వయంగా అగ్నిహోత్రంగా కనిపించడం మానేసింది. స్వధా స్వాహ, ఓంకారము, వషట్కారము వీటన్నిటి నుంచి వంచితుడైపోయాడు. అప్పుడు మహర్షిగణులందరూ దేవతల దగ్గరికి వెళ్ళి అడిగారు. అగ్నినాశాత్ క్రియాభ్రంశాత్ భ్రాంతా లోకాస్త్రయోనఖాః విటధ్వమత్ర యత్ కార్యం న స్యాత్ కాలాచ్చయో యథా అధర్షయశ్చ దేవాశ్చ బ్రహ్మాణముపగమ్యతు అగ్నేరావేదయచ్ఛాపం క్రియా సంహారమేవ చ. భృగుణా వై మహాభాగశప్తోగ్నిః కారణాంతరే కథం దేవముఖో భూత్వా యజ్ఞభాగాగ్రభుక్తథా హుతభుక్ సర్వలోకేషు సర్వభక్షత్వమేష్యతి. ఇలా అయితే ఎలాగయ్యా అని అడిగారు బ్రహ్మదేవుణ్ణి. శృత్వాదు తద్వచస్తేషామగ్నిమాహూయ విశ్వకృత్ ఉవాచ వచనం శ్రష్ణం భూతభావనమవ్యయం లోకానామిహ సర్వేషాం త్వం కర్తా చాంత ఏవ చ త్వం ధారయసి లోకాం స్త్రీన్ క్రియాణాం చ ప్రవర్తకః స తథా కురు లోకేశ నోచ్ఛిద్యేరన్ యథా క్రియాః కస్మాదేవం విమూఢస్త్వమీశ్వరः సన్ హుతాశన త్వం పవిత్రం సదా లోకే సర్వభూతగతిశ్చ. నత్వం సర్వశరీరేణ సర్వభక్షత్వమేష్యసి అపానే హర్చిషో యాస్తే సర్వం భక్ష్యంతి తాశిఖిన్. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, చిన్న అమెండ్మెంట్ ఇచ్చాడు. యావత్ శరీరం ద్వారా నువ్వు సర్వభక్షకుడవు కావు. ఓ అగ్నిదేవ, అపాన దేశంలో, అపాన ప్రాంతంలో ఏ అగ్నులైతే ఉంటాయో అవే సర్వభక్షకులుగా ఉంటాయన్నాడు. క్రవ్యాదాచ తనుర్యాతే సా సర్వం భక్షయిష్యతి యథా శూర్పాంశుభిస్పృష్టం సర్వం శుచి విభావ్యతే తథా తదర్చి నిర్దగ్ధం సర్వం శుచి భవిష్యతి స్వమగ్నే పరమం తేజస్వ ప్రభావాద్ వినిర్గతం స్వతేజసైవ తం శాపం కురు సత్యం ఋషేర్విభో దేవానాం చాత్మనో భాగం గృహాణత్వం ముఖే హుతం. సూర్యుడి కిరణాల ద్వారా, సూర్యుడి కిరణాల స్పర్శ జరిగినప్పుడు సమస్తములు పరిశుద్ధమైపోతాయి. అలాగే నీ జ్వాలలో దగ్ధమైన ప్రతిదీ కూడా పరిశుద్ధమైపోతుందని వరం ఇచ్చాడు ఆయన. సౌతిరువాచ ఏమస్మితి తం వహ్ని ప్రత్యువాచ పితామహం జగామ శాసనం కర్తుం దేవస్య పరమేష్ఠినః దేవర్షయశ్చ ముదితస్తతో జగ్ముర్యథాగతం ఋషయశ్చ యథాపూర్వం క్రియాః సర్వాః ప్రచక్రిరే. అలాగే అని నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఆ తర్వాత దేవర్షి గణములందరూ కూడా ప్రసన్నులయ్యారు. ఋషులు, మహర్షులు కూడా అగ్నిహోత్రాలన్నీ మరల తిరిగి చేయడం ప్రారంభించారు. దివి దేవాముదిరే భూత సంఘాశ్చ లౌకికాః అగ్నిశ్చ పరమాం ప్రీతిమవాపహత కల్మషః ఏవం చ భగవాచ్ఛాపం లేభేగ్నిర్భృగుతః పురా ఏవమేష పురావృత్త ఇతిహాసోగ్నిశాపజః పులోమ్నశ్చ వినాశోయం చవనస్య చ సంభవః. పూర్వకాలంలో అగ్నిదేవుడికి భృగు మహర్షి ద్వారా ప్రాప్తించిన శాపం గురించి నువ్వు విన్నావు. అలాగే పులోమ అనే రాక్షసుడి వినాశం, చవనముని యొక్క జన్మ కూడా నీకు చెప్పానయ్యా అన్నాడు ఆయన. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పౌలోమ పర్వణి అగ్నిశాపమోచనే సప్తమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.